వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అందుకే మన హీరోయిన్లు కూడా కుమారి నుంచి శ్రీమతిగా మారుతున్నారు. ఒక్కొక్కరిగా ఓ ఇంటి వారవుతున్నారు. గత ఏడాది చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. 2025లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. మరి 2025లో పెళ్లి చేసుకోబోయే ఆ ముద్దుగుమ్మలెవరు? ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి బాజాల సౌండ్ ఎక్కువైంది. కుమారి నుండి శ్రీమతులుగా మారిపోతున్నారు హీరోయిన్లు. గత 2 ఏళ్లలో కీర్తి సురేష్, రకుల్, కాజల్, కియారా అద్వానీ ఇలా చాలా మంది బ్యూటీస్ పెళ్లి చేసుకున్నారు. 2025లోనూ ఈ సీన్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. ఈ రేసులో అందరికంటే ముందున్నది తమన్నానే. అన్నీ కుదిరితే ఇదే ఏడాది అమ్మడు పెళ్లిపీటలెక్కటం ఖాయం. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్ బ్రేకప్ అయ్యిందనే వార్తలొస్తున్నా ఇద్దరు ఇంకా కలిసే ఉన్నారు అని తెలుస్తోంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. త్వరలోనే ఇద్దరు గుడ్ న్యూస్ చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక జాన్వీ కపూర్ కూడా తన ప్రియుడు శిఖర్ పహారియాని పెళ్లాడే ఛాన్స్ లేకపోలేదు. ప్రియుడితో కలిసి ఈ మధ్య తిరుమలకొచ్చి పూజలు కూడా చేశారు జాన్వీ. రష్మిక మందన్న పెళ్లిపై చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమలో ఉన్నారని ప్రచారం. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా పెళ్లిపీటలెక్కే అవకాశం కనిపిస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోదీతో 7 అడుగులు నడవబోతున్నారు. మొత్తానికి హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ శంకర్ ఖాళీ అయిపోయారు. పవన్ కళ్యాణ్తో సినిమా ఉన్నా లేనట్లే. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఆయనకే తెలియదు. మరి ఇలాంటి సమయంలో హరీష్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎవరితో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు? పవన్ కోసం అలాగే వేచి చూస్తారా, లేదంటే మరో హీరోని పట్టుకుంటారా? ఈయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? గద్దలకొండ గణేష్ వచ్చిన 4 ఏళ్ల తరువాత గాని మిస్టర్ బచ్చన్ సినిమా చేయలేదు హరీష్ శంకర్. మధ్యలో పవన్ సినిమా కమిట్ అయినా ఆయన రాజకీయాల కారణంగా అది అలానే ఉండిపోయింది. పైగా తాను డేట్స్ ఇచ్చే సమయానికి హరీష్ శంకర్ దగ్గర కథ లేదంటూ ఓపెన్ గానే చెప్పారు పవర్ స్టార్. ఈ లెక్కన ఇప్పట్లో ఉస్తాద్ లేనట్లే. ఆ మధ్య ఆఘమేఘాల మీద ఉస్తాద్ షూటింగ్ మొదలుపెట్టారు హరీష్ శంకర్. ఫస్ట్ స్కెడ్యూల్లోనే చాలా వరకు సీన్స్ చిత్రీకరించారు. ఇదే ఊపులో మరో 4 రోజులు పవన్ డేట్స్ ఇచ్చుంటే ఈ పాటికి సినిమా వచ్చి ఏడాది అయిపోయి ఉండేదేమో. అయితే పవన్ ప్లాన్స్ మరోలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యం అవుతుందనే గత ఏడాది రవితేజతో మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు హరీష్ శంకర్. రైడ్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్య తర్వాత హరీష్ శంకర్ కొచ్చిన డిజాస్టర్ ఇదే. ప్రస్తుతం రామ్, బాలయ్యతో పాటు సల్మాన్ ఖాన్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు ఈ దర్శకుడు. రామ్, బాలయ్యతో తనకు సినిమాలున్నాయంటూ మిస్టర్ బచ్చన్ టైంలోనే చెప్పారు హరీష్ శంకర్. వీటికి తోడు తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా యాడ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ లో హరీష్, సల్మాన్ ప్రాజెక్ట్ ఓకే అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి ఫ్లాప్ తరువాత కూడా హరీష్ శంకర్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మరి వీటిలో దేనివైపు ఆయన వెళతారో చూడాలి. సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి రంగం సిద్ధమైందా? ఒక్కొక్కటిగా అన్నీ సెట్ అవుతున్నాయా? తమిళంలోనే వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో తెలుగులో ఏ దర్శకుడితో పని చేయబోతున్నారు? అసలు సూర్య తెలుగు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? నిర్మాత ఎవరు? అందులో ఆయనతో నటించబోయే హీరోయిన్ ఎవరు? ఇవన్నీ చూద్దామా? కంగువా ఫ్లాప్ తర్వాత కూడా సూర్యలో ఏమాత్రం జోరు తగ్గలేదు. కొన్నేళ్లుగా సరైన విజయం కోసం చూస్తున్న ఈయన దండయాత్ర చేస్తూనే ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. మే 1న రెట్రో సినిమాతో రానున్న ఈయన ఆ తర్వాత మరో 3 సినిమాలు లైన్లో పెట్టారు. ఇందులో ఆర్జే బాలాజీ సినిమా షూటింగ్ అయిపోయింది కూడా. చాలా ఏళ్లుగా డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్న సూర్యకు ఇన్నాళ్లకు కథ దొరికింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య స్ట్రైట్ సినిమా ఉండబోతోంది. 1980s నేపథ్యంలో సాగే ఆటోమొబైల్ ఇంజనీర్ కథ ఇది అని తెలుస్తోంది. దీనికి హానెస్ట్ రాజ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సూర్య సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, డ్రాగన్ ఫేమ్, కయాడు లోహర్ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి, ధనుష్ కాంబోలో వచ్చిన సార్లోనూ ఈ బ్యూటీనే హీరోయిన్. అందుకే సేమ్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సూర్య త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నారు. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? స్టైలిష్ ఐకాన్లా కనిపించేవాడు. ఇప్పుడేంటి చిక్కిపోయిన అస్థి పంజరంలా మారిపోయాడు? ఏమైందో మరి? అంతా బానే ఉందా, లేదంటే హెల్త్ ఇష్యూ మొదలైందా? బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి వైరల్ అవుతున్న వార్తలు ఇవే ఇప్పుడు. అసలు ఆయనకి ఏమైంది? కరణ్ జోహార్ అంటే ఇదిగో ఇలాగే ఉంటారు. స్టైలిష్ ఐకాన్ ఆఫ్ బాలీవుడ్ అంటారు. అందుకే ఇన్ని పేరుకు దర్శకుడే గాని హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కరణ్. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి కరణ్ ఇప్పుడు మరీ పీలగా మారిపోయారు. బక్క చిక్కిపోయి గుర్తుపట్టకుండా అయిపోయారు.
చూస్తున్నారుగా కరణ్ జోహార్ లేటెస్ట్ లుక్. ఇది చూసి బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లు షాక్ అవుతున్నాయి. స్టైలిష్ ఐకాన్ లా కనిపించే కరణ్ జోహార్ ఇలా మారిపోయారేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారంతా. ఇదేమైనా మేక్ ఓవరా లేదంటే ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా క్లోజ్అప్ సెల్ఫీ దిగి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అదీ కాదంటే నిజంగానే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అని ఆరాధిస్తున్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఓవైపు నిర్మాతగా అక్షయ్ కుమార్ తో నిర్మిస్తున్న కేసరి 2 ఏప్రిల్ 18న విడుదల కానుంది. మరోవైపు దర్శకుడుగాను 2-3 కథలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు హోస్ట్ గాను తన షోలు చేసుకుంటున్నారు. ఇలా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే కరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించేసరికి కంగారు పడుతున్నారు అభిమానులు. కాంతారా హీరో డేంజర్ లో ఉన్నాడా? ఆయనతో పాటు కుటుంబం కూడా ప్రమాదంలో ఉందా? ఆయనపై శత్రువులు కుట్ర చేస్తున్నారా? తెలియని దుష్ట శక్తులు రిషబ్ శెట్టి చుట్టూనే ఉన్నాయా? అదేంటి ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి అనుకుంటున్నారా? మరి దేవుడు చెప్తే రావా చెప్పండి. దేవుడు చెప్పడం ఏంటనేగా మీ డౌట్. ఈ స్టోరీ చూసేయండి, తెలుస్తోంది. కాంతారా హీరో రిషబ్ శెట్టికి దేవుడి హెచ్చరిక ప్రస్తుతం కన్నడ మీడియాలో హాట్ టాపిక్. ఇది దేవుడు వార్నింగ్ ఇవ్వటం ఏంటి అనుకోవచ్చు. కానీ కర్ణాటకలో ఈ రోజుకి కొన్ని గ్రామాల్లో దేవుడు పూనిన పూజారులుంటారు. వాళ్ల నోటి నుండి ఏదొచ్చినా కూడా బలంగా నమ్ముతారు. తాజాగా రిషబ్ శెట్టికి ఇలాంటి ప్రమాద హెచ్చరికలే వచ్చాయి. ఈ మధ్యే మంగళూరులోని పంజుర్లి దేవస్థానాన్ని సందర్శించారు రిషబ్. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక దినాన ఉదయం 11 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల వరకు జరిగే వేడుకలో పాల్గొన్నారు రిషబ్ శెట్టి. కద్రి బరిబైల్ అనే ప్రాంతంలో ఇది జరుగుతుంది. ఈ పండుగ చివరిలో రిషబ్ శెట్టితో పంజుర్లి పూనిన పూజారి కాంతారా హీరోని హెచ్చరించారు. నీ చుట్టూ చాలా మంది శత్రువులున్నారు. నీకు తెలియకుండా భారీ కుట్ర జరుగుతుంది. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడుతాడు అంటూ ఆ పూజారి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయిప్పుడు. పంజుర్లి వ్యాఖ్యలను బలంగా నమ్ముతుంటారు కన్నడిగులు. తాజాగా రిషబ్ కు ఈ హెచ్చరిక రావటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కాంతారా పార్ట్ 1 తీస్తున్నప్పుడే రిషబ్ శెట్టికి చాలా సమస్యలొచ్చాయి. పర్యావరణానికి హాని కలిగించారని, బాంబులు పేల్చి చెట్లను నాశనం చేశారంటూ స్వయంగా కర్ణాటక అటవీ శాఖ మంత్రి చర్యలు తీసుకున్నారు. ఇక ఓ యాక్సిడెంట్లో చిత్ర యూనిట్కి గాయాలయ్యాయి. తాజాగా దేవుడి హెచ్చరికొచ్చింది. మరి ఇవన్నీ దాటుకుని 2025 అక్టోబర్ 2న కాంతారా 2 విడుదలవుతుందా లేదా చూడాలి మరి. ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని కలర్ఫుల్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.